ఆత్మ ఆత్మను కోరేవారి పైన ఉంటుంది. నువ్వేదో చేసినంత మాత్రం నువ్వు ఎక్సలెంట్ అయిపోవు. ఇట్స్ స్పిరిట్. బైబిల్ చూసినప్పుడు దానియేలు 6 లో ఉంటుంది, ఒకసారి చూస్తారండి. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యం అంతటి మీద అతనిని నియమింపవలనని రాజు ఉద్దేశించెను. అతి శ్రేష్టమైన ఆత్మ, ఇంగ్లీష్ లో వర్డ్ ఎలా ఉంది? ఎన్ ఎక్సలెంట్ స్పిరిట్. తెలుగులో మాట ఎలాగ ఉంది? చాలా సింపుల్. అతి శ్రేష్టమైన బుద్ధి అని రాయబడింది. సింపుల్. డూ యూ హ్యావ్ ఎక్సలెన్స్? మీ జీవితంలో ఎక్సలెన్స్ ఉందా? ఎందులో యు ఆర్ ఎక్సలెంట్? ఎందుకంటే ఈరోజు నీకేం తెలుసు అంటే, ఈరోజు ట్రెండ్, ఈరోజు జనరేషన్, ఈరోజు యవనస్తులు నాకు అన్నీ తెలుసు అంటారు. జాక్ ఆఫ్ ఆల్. వాట్ ఆర్ యు ఎక్సలెంట్ విత్? వాట్ ఆర్ యు మాస్టర్ విత్? ఏంటి బాగా తెలిసిందేంటి? నాకు ఇది తెలుసు. ఎంత తెలుసు? నాకు ఇది తెలుసు. ఎంత తెలుసు? నాకు ఇది తెలుసు. ఎంత తెలుసు? మన భారతదేశంలో ముఖ్యంగా యవనస్తులు గొప్పవారు అవ్వకపోతానికి, గొప్ప మార్గంలోకి వెళ్ళకపోతానికి, సాధనలోకి రాకపోతానికి కారణం ఏంటంటే, అన్నీ తెలుసు అంట, ఏదో ఒక పట్టుదల ఉండదంట. పట్టుదల ఉండదంట. ఇదే ఫారిన్ కల్చర్లో అయితే అధికంగా సక్సెస్ రేట్ వస్తుంది. కారణం ఏంటంటే, ఒకప్పుడు, ఇప్పుడు సంగతి తెలియదు కానీ ఒకప్పుడు స్టడీ, మేబీ ప్రాబబ్లీ 10 years ago, ఏంటంటే వారు ఒక్కటి నేర్చుకున్నారా దాంట్లోనే మాస్టర్ చేస్తారంట, దాంట్లోనే వారు టైం పెడతారంట, దాంట్లోనే వారు ఇన్వెస్ట్మెంట్ పెడతారు.